తెలంగాణ సంస్కృతులకు పెద్దగట్టు జాతర నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సూర్యాపేటలో నిర్వహిస్తున్న పెద్దగట్టు జాతరకు కవిత హాజరయ్యారు. లింగమతుల స్వామి చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత లింగమతుల జాతర రెండూ అతిపెద్దదని కవిత తెలిపారు. కేసీఆర్ హయాంలో జాతరకు 14 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణను ప్రసాదించిన రోజు కూడా ఇదే రోజు, లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కూడా ఇదే రోజు. అన్ఎక్స్పెక్టెడ్గా యాదృచ్ఛికంగా ఈ రోజు ఈ జాతరకు రావడం అన్నది నిజంగా దైవ నిర్ణయం అని చెప్పి ఆ భగవంతుడు మనందరికీ తెలంగాణ ఇచ్చి ఆశీర్వదించినటువంటి ఈ రోజు జాతరకు రావడం అన్నది చాలా సుదినంగా భావిస్తూ ఉన్నాను. మరి ఈ జాతర పాత జాతరనే, మన గొల్లగుట్ట జాతర అన్న పెద్దగుట్ట జాతర అన్న ఈ జాతర ఇదివరకే ఉద్యమ సందర్భంలో 2008-9 ప్రాంతంలో వచ్చి విజిట్ చేసి మరి అప్పుడున్నటువంటి తమ్ముడు చైర్మన్ గారు వద్ది శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, ఆయన అనేక కష్ట నష్టాలు పడి పాపం అప్పుడు లింగన్న వాళ్ళందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణానికి బాగా కష్టపడ్డటువంటి వ్యక్తి. మేము ఉద్యమ కాలంలో తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చి మా అందరికీ ఆ గుట్ట పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి, జాతర టైంలో కాదు మామూలు టైంలో ఎక్స్ప్లెయిన్ చేసి దీనికి ఎందుకు కట్టుకోవాలి టెంపుల్ అన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి. మరి ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం, స్వాగతం పలకడం సంతోషాన్ని ఇచ్చింది. మరి ఇవాళ సూర్యాపేట జిల్లా అనేటటువంటిది సపరేట్ జిల్లా అయిందంటే కేవలం తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది రావడం వల్ల మాత్రమే సూర్యాపేట సపరేట్ జిల్లా అయింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు, మీకు ఎన్నడో దాదాపు 40-50 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, మిగతా సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీడీపీ కావచ్చు, ఎన్నడూ కూడా సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటటువంటి ఆలోచన చేయలేదు. నిజానికి ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సూర్యాపేటలో, అంటే చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వచ్చి మేము ఇక్కడ కాలేజ్ పెడతామంటే కూడా ఆనాటి నాయకత్వాలు వాళ్ళని పెట్టనీయకుండా చేసిండ్రని వాళ్ళు ఓపెన్గా చాలా హైదరాబాద్లో యూఎస్లో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. మరి ఇవాళ మీరు చూసినట్టయితే సూర్యాపేటలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మీ తెలంగాణ ప్రభుత్వమే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ సాధించుకొని రావడం అని అంటే ఎంత అద్భుతమైనటువంటి విజయం, తెలంగాణ వచ్చినటువంటి ఫలం ఏంది అన్నటువంటిది సూర్యాపేట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం, పక్కకే కమిషనరేట్ ఉంది, పక్కకే ఎస్పీ ఆఫీస్ ఉన్నది. నిజంగా ఎస్పీ ఆఫీస్ చూస్తుంటే అయితే వేరే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా అంత మంచిగా ఉండేవి, అంత బాగుంది ఎస్పీ ఆఫీస్. అయితే ఇట్లా ఒక్కొక్కటి అడుగడుగున తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ పోయినాం. ఇక మీకు హాస్టళ్ళ గురించి నేను చెప్పే పని లేదు, గుడ్డి లెక్క ఏ నియోజకవర్గం తీసుకున్నా ఖచ్చితంగా 2 బీసీ హాస్టళ్ళు, 4 ఎస్సీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు ఉండాల్సిందే, మైనారిటీ హాస్టల్స్. అంటే కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఏదైతే నా బిడ్డలకు నేను విద్య ఇచ్చుకోవాలనుకున్నారో ఆ కళలో భాగంగా అనేకమైనటువంటి హాస్టల్ పెట్టుకుంటూ పోయినారు. పెట్టినటువంటి ఆ హాస్టళ్ళను 1000-1200 పైచిలకు హాస్టళ్లలో 1000కి పైగా జూనియర్ కాలేజెస్ కూడా పెట్టుకున్నాం మనం. డిగ్రీ హాస్టల్స్ ఎప్పుడు కూడా ఎస్టీ డిగ్రీ హాస్టల్స్ లేవు మనకు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎస్సీ డిగ్రీ హాస్టల్స్ లేవు. కానీ మహిళలకు ప్రత్యేకంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో 27 ఎస్టీ మహిళా డిగ్రీ హాస్టల్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అంటే ఒక ఆర్ద్రతతోని, ఒక ప్రేమతోని, ఒక గౌరవంతోని నా తెలంగాణలో ఏ మూలకున్న బిడ్డైనా బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. మరి ఇవాళ పరిపాలన చూస్తుంటే ఎవడెక్కడన్నా చావని, ఏ మూలకు ఎవడన్నా ఏడవని నాకు సంబంధం లేదు. నేను మాత్రం 14 నెలల్లో 30 సార్లు ఢిల్లీకి పోతా మళ్ళీ వస్తా, గల్లీకి రాగానే కేసీఆర్ని తిడతా, ఢిల్లీకి పోతా కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుకుంటా అనే చందంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి పరిపాలన నడుస్తుంది. తప్పితే ఒక కన్సర్న్ కానీ, ఉద్యోగాలు రానటువంటి పిల్లల పట్ల ఆలోచన కానీ, విషాహారం దీని హాస్టళ్లలో చనిపోతున్నటువంటి వాళ్ళ పట్ల, ఆ పిల్లల పట్ల రివ్యూ కానీ, ఏ ఒక్క అంశం మీద కూడా ముఖ్యమంత్రి గారు కొంత ఆర్ద్రత పరిపాలన వల్ల జరుగుతలేదు. మరి ఇది నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మహిళలండి ప్రత్యేకంగా కనీసం ఒక్క కార్యక్రమం చేసిందండి ఈ గవర్నమెంట్, 14 నెలలైంది వచ్చి, ఒక్క కార్యక్రమం, ఒక్క రివ్యూ చెప్పండి మహిళలకు సంబంధించి. ఏదైనా ప్రసూతి కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, అంగన్వాడీ కేంద్రాల మీద రివ్యూ చేసిండ్రా, లేకపోతే ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసి ఎక్కడన్నా చూసిండ్రా, మహిళలకు ఇస్తామన్నటువంటి ఏమన్నా 2500 ఇచ్చిండ్రా, ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీలు ఇచ్చిండ్రా,
ఒక్క స్టెప్, ఒక పాజిటివ్ స్టెప్ మహిళల మీద ఈ ప్రభుత్వం వేసినట్టయితే నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ పెద్దలు వస్తారో రావాల చర్చకి. మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినాం, మహిళలకు పెద్దపీట వేసినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆడబిడ్డ పేరు మీద ఇవ్వాలా, ఇంట్లో పెన్షన్ ఇస్తే అవ్వ పేరు మీద ఇవ్వాలా. కేసీఆర్ కిట్టు, అది కేసీఆర్ కిట్ అంటే పుట్టినప్పుడే కాదు, ప్రతి నెల 1000 రూపాయలు ఆడపిల్లలకి ఇచ్చుకుంటా. అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అయితే ఏంది, ఏదైనా సరే ముందు ఆడబిడ్డను పెట్టుకున్నాం. భద్రత అండి, ఆడబిడ్డలు ఎంత బాగా చూసుకున్నాం. అసలు ఎక్కడన్నా క్రైమ్ జరిగిందా? క్రైమ్ జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా పరిపాలన కేసీఆర్ గారు చేసిండ్రు. ఇవాళ ఏం జరుగుతుందండి? 20% క్రైమ్ పెరిగింది 14 నెలలలో. అంటే ఇవాళ ఒక ఆడబిడ్డ ఎక్కడన్నా తెలంగాణలో నేను బాగున్నా భద్రంగా ఉన్నా అనే పరిస్థితి ఉన్నదా? శివారు ప్రాంతాలలో దొంగల భయం లేకుండా ఉన్న ఊరు ఉన్నదా తెలంగాణలో? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మత కల్లోలాలు లేని ప్రాంతం ఉన్నదా తెలంగాణలో? ఇవాళ 14 నెలలు అయితే నెలకొక మత కల్లోలం అవుతుందానండి? ఇదేమైనా వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారా మత కల్లోలలో? అంటే ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నామంటే బాధతో. తెలంగాణ ఉట్టిగా రాలే. ఇగో ఇక్కడ కూర్చున్నాం మేమందరం, పేగులు దిగేదాకా కొట్లాడుతూ వచ్చింది తెలంగాణ. ఏదో టైంపాస్ చేస్తేనో ఢిల్లీకి 100 సార్లు పోయేస్తేనే రాలే. మరి తెచ్చినటువంటి తెలంగాణను కనీసం మీరు కాపాడుకోలేకపోతే ఎందుకోసం మీరు అధికారంలో ఉన్నట్టు? ఎవరి కోసం అధికారంలో ఉన్నట్టు? మీ ప్రాధాన్యత లేనిది. ఇవాళ ఎస్టీల కోసం ఏమైనా చేసిరా చెప్పుని? ఒక్క ప్రత్యేక కార్యక్రమం చేసినా? మేము తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పినాం. 3000 పైచీలకు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినాం. ఇవాళ ఒక్క కార్యక్రమం ఎత్తి చూపించండి ఎస్టీ బిడ్డల కోసం ఏముందో. అదే ఎస్టీ తండాలో కళ్యాణ లక్ష్మి పుట్టిందని సగర్వంగా చెప్పుకొని మేము లక్షలాది మంది ఆడబిడ్డల ఇల్లు నిలబెట్టినాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందండి? ఎస్సీల కోసం ఏమైనా చేసిందా? కనీసం మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని. ఎప్పుడు 11 ఏళ్ల కిందట కేసీఆర్ గారు తొలి అసెంబ్లీ తీర్మానం ఎస్సీ వర్గీకరణ కోసం చేసి పంపిరు. అప్పుడెప్పుడు మాట్లాడలే. ఇప్పుడేమో జనాభా లెక్కలు తక్కువ పెడతారు, ఎస్సీల జనాభా తక్కువ చూపిస్తారు, బీసీల జనాభా తక్కువ చూపిస్తారు. గందరగోళం, కాకి లెక్కలు. ఎవరి కోసం పనిచేస్తున్నారు? రైతుల కోసం ఏమైనా పనిచేస్తున్నారా? రైతు రుణమాఫీ చేసినామంటివి, ఎందుకోసం చేసిర్రు? బీఆర్ఎస్ వాళ్ళు గల్లా పట్టుకొని అడిగితే వేసిర్రు రైతు రుణమాఫీ. అందులో కూడా అందరికీ వచ్చిందా? ఇవాళ ఇక్కడ కూర్చున్న సగం మంది పత్రికా మిత్రులకు కూడా వచ్చినది నాకు తెలిసి. ఎవరికి కూడా రాలే రైతు రుణమాఫీ, ఎవరికి కూడా సంపూర్ణంగా రుణమాఫీ కాలే. రైతు భరోసా ఎంతమందికి వచ్చింది? రైతు భరోసా వేళ్ల మీద లెక్క పెట్టేంతమందికి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఊర్లో సగం మంది రైతులకు కూడా రానటువంటి పరిస్థితి. ఇది ఎందుకోసం జరుగుతుంది పాలన? ఇవాళ సూర్యాపేట జిల్లా ఉందండి, ఎంత గర్వంగా చెప్పుకోవాలి మనం. కొత్త జిల్లా సూర్యాపేటలో కాళేశ్వరం గడితే గోదావరి నీళ్లు సూర్యాపేటలో ప్రతి గ్రామంలో గలగల పారించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం అయినప్పటికీ గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద ప్రతి నియోజకవర్గానికి మొత్తం 50 తుంగతుర్తి ఇవ్వాలి. ఇక్కడ మా తమ్ముడు కిషోర్ కూర్చొని ఉన్నాడు. తుంగతుర్తి అంతా కూడా నీళ్లు వారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. సూర్యాపేట, కోదాడ ప్రతి ఒక్కటి ఇలా లెక్కలు తీసుకొచ్చిన చెప్పాలి. ఇవాళ సూర్యాపేటలో రైతులకు అర్థం కావాలి.